అరటి దూట జ్యూస్. మామూలుగా అరటి దూట అందరికీ తెలుసు కదా, అరటి పువ్వు అరటి దూట ఈ రెండు డిఫరెన్స్ ఏంటో మీ అందరికీ తెలుసు. అరటి దూటతో నార్మల్గా జ్యూస్ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా? ఫస్ట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము, అలాగే దాని ఉపయోగాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, అరటి దూట జ్యూస్ కి ఏమేం పదార్థాలు కావాలి? 1 2 3 జ్యూస్ కదండి. సో జ్యూస్ మామూలుగా మనం జ్యూస్ లాగానే చేస్తాం. సో ఇక్కడ ఎక్కువ పదార్థాలు ఏవీ లేవన్నమాట ఈ వంటలో. అరటి దూట, అరటి పువ్వు, ఈ అరటి ఫ్యామిలీ అన్నిటికీ కూడా పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ B6 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అధిక రక్తహీనత బాగా ఉంటుంది కొంతమందికి, అలాగే వాటిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు చాలా మందికి ఉంటుంది, అది తగ్గిస్తుంది. అంటే మనకి బీపీని కంట్రోల్ చేసే విషయంలో ఎప్పుడూ కూడా ఈ అరటి దూట చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇది బేసిక్గా ఏంటి అంటే డీటాక్సిఫికేషన్ అంటారు. సో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, ఇప్పుడు మామూలుగా అరటి దూట జ్యూస్ని ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే కనుక మన బాడీలో మనకు చెడు మరణాలన్నీ తొలగిపోతాయి, మనం వెయిట్ తగ్గుతాము, బ్యాడ్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో తద్వారా ఏంటి అంటే ఆర్గన్స్ అన్నీ కూడా రీఫ్రెష్ అయిపోతాయి. సో డీటాక్స్ అంటే ఏంటి? చెడుని పంపిస్తే ఏంటి? ఫ్రెష్ అయిపోతాయి కదా. సో రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. సో అలా డీటాక్సిఫికేషన్కి ఫస్ట్ అందరూ ఉపయోగించేది ఏంటి అంటే అరటి దూట. సో అరటి దూటతో కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, కిడ్నీలో స్టోన్స్ కూడా వెళ్ళిపోయాయి మాకు, అరటి దూట జ్యూస్ కంటిన్యూస్గా ఒక వారం రోజుల పాటు తాగాము, ఒక 20 రోజుల పాటు తాగాము, అలా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి, అసలు మాకు ఇప్పుడు ఇబ్బందే లేదు అని మనం చాలా రకాలుగా వింటూ ఉంటాం. సో అది మాత్రమే కాదండి, గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా మనకు ఈ అరటి దూటతో చాలా వరకు తగ్గుతాయంట తెలుసా. జ్యూస్ అంతే, ఇది వెయిట్ లాస్, రాళ్లను తొలగించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మరి ఇంత ఇంపార్టెంట్ మనకి అరటి దూట. సో అరటి దూటతో మనం ఇంతవరకు మన అమృతం కార్యక్రమంలో కొన్ని వంటలు చేసుకున్నాం, అరటి పువ్వుతో కూడా చేసుకున్నాం. సో చాలా అంటే మనకు సాత్వికంగా ప్రాచీన వంటలు, ఎవరికి రాని వంటలు, వాటన్నిటినీ కూడా తీసుకొని మీ అందరికీ ప్రజెంట్ చేస్తూ ఉంటాము. అలా ఏంటి అంటే అరటి దూట జ్యూస్ అన్నమాట. ఇది ఏమి కొత్త వంట, ఇదేదో కొత్త ప్రొసీజరు, ఇది మీకు తెలియదు అని కాదు, ఇది చాలా సింపులే, 100% మీకు తెలిసే ఉండొచ్చు. సో దీన్ని నేను ఒక మిరియాల పొడి కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. ఓకే, సో మిరియాల పొడి కాంబినేషన్తో చేస్తే ఏంటంటే బేసిక్గా ఇమ్యూనిటీ. సో పెప్పర్ అంటేనే ఒక మంచి ఇమ్యూనిటీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనకు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూ ఉండాలి. సో ఇంతకుముందు అనుకున్నాం కదా, యాక్చువల్గా ఫస్ట్ వంటలో హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం మన హెల్త్ని కంట్రోల్ చేసుకోవాలంటే అది మనకే పాసిబుల్, వేరే ఎవరికి పాసిబుల్ కాదు. సో ఇది అరటి దూట మనకు బేసిక్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో, అది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో టెన్షన్ ఏం లేదు. సో అరటి దూట అందరికీ తెలుసు, ఇది ఉంటుంది కదా మనకు ఆ చెట్టుకు మొదలు, సో దాన్ని మనం దూట అంటాము, అది తెలియని వాళ్ళ కోసం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. తీసుకొని ఇది అరటి దూట మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టుకున్నాం. ఓకే, ఇలా నానబెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో ఇలా చక్కగా నానబెట్టేసుకున్నాము. సో రంగు మారకుండా ఉండడానికి ఇలా నానబెట్టేసుకున్నాం. సో ఇప్పుడే మనకు పెప్పర్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అది మంచి జ్యూస్ లాగా అయిన తర్వాత అప్పుడు మన చివరిలో కూడా మనకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఏంటి అంటే చక్కగా రుబ్బేసుకోవాలి బాగా, అంటే ఫుల్గా నీట్గా ఒక జ్యూస్ లాగా చేసేసుకొని ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని ఎక్స్ట్రా పల్ప్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. ఎందుకంటే పల్ప్తో పాటు తాగడం చాలా కష్టం, అంటే మరీ అంత నాటుగా తాగాలని కూడా లేదు. జ్యూస్ మనకు ఆ పల్ప్ తీసేసినప్పటికీ కూడా దాంట్లో విలువలు అలాగే ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ అంటే బాగా దాన్ని స్ట్రెయిన్ చేసేసి ఇంకా సాధ్యమైనంత వరకు పల్పుని తీసుకొని దాని ఆ పెచ్చు అది ఏదైతే ఉంటుందో పైనది అది మాత్రం వదిలేస్తే సరిపోతుంది. సో అందుకే మనం ఖచ్చితంగా స్ట్రెయినర్ అనేది ఉపయోగించాలన్నమాట. ఇది ఖచ్చితంగా పరగడుపును తీసుకుంటే చాలా చాలా మంచిదండి. సో బేసిక్గా ఏంటి అంటే మనకు పరగడుపున మనకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, సో అలా పరగడుపున తీసుకోవాల్సినటువంటి జ్యూస్ అనమాట ఇది. సో దీన్ని చక్కగా నేను జ్యూస్ లాగా నున్నగా చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మనము మెయిన్ అంటే ఇందులో ఏం యాడ్ చేయబోతున్నాము ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా జ్యూస్ చేసుకొని తీసుకొచ్చేస్తాను.
ఇదిగోండి ఇలా చక్కగా మనం నున్నగా జ్యూస్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో మధ్యలో చూసారా ఇక్కడ ఇట్లా పల్ప్ లాగా వస్తుంది. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మొత్తం అన్నీ పోసేసుకున్న తర్వాత సో దీన్ని ఇప్పుడు సాధ్యమైనంత వరకు చక్కగా ఇలా నీట్గా వడగట్టేసుకుందాం. ఇంత పలుపుతో పాటు తాగడం కొంచెం కష్టం. మామూలుగా అయితే ఈజీగా తాగేసుకోవచ్చు. హెల్త్ ఉంది అంటే ఇంకా అసలు ఆలోచించాల్సిన పనే లేదండి. 100%. ఇదిగోండి సాధ్యమైనంత వరకు తీసుకోవాలని చెప్పాను కదా, ఇలా అనమాట. అంటే పిండే కొద్దీ చూసారా వస్తూనే ఉంది. సో ఒక పాయింట్లో స్టాప్ అయిపోతుంది. దెన్ అప్పుడు మనం స్టాప్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలు. ఇప్పుడు ఇది చక్కగా జ్యూస్ లాగా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త మిరియాల పొడి యాడ్ చేసుకుందాం కారానికి తగ్గట్టుగా. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటారా అంటే కూడా చేసుకోవచ్చండి. సో జస్ట్ నేను మిరియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. మీరు కావాలంటే కాస్త రుచి కోసము లైట్గా ఉప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇందులోనే మనం నిమ్మరసం పిండుకుందాం. కొంచెం మనకు టేస్ట్ యాడ్ అవుతుంది కదా, అందుకనమాట. సో ఇది వేడిగా కూడా ఏం లేదు కాబట్టి మనకి చేదెక్కిపోవడము అట్లా ఏమీ ఉండదు. సో చక్కగా మీరు అలా బాటిల్లో పెట్టుకొని కాసేపు తర్వాత తాగడము అట్లా కూడా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీన్ని నేను చక్కగా స్ట్రెయిన్ చేసేసాను. ఓకే, ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దాం. ఇప్పుడు నిమ్మరసం అది పిండాం కాబట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంటే ఇంకా మంచిగా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మనం చక్కగా ఇలా వడగట్టేసుకున్నాము అరటి దూట జ్యూస్ని. అందులో కాస్త మిరియాల పొడి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అందమైన గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. సరే మిక్స్ చేసేసుకొని సో దీన్ని చక్కగా పరగడుపుని తీసుకుంటే చాలా చాలా హెల్దీ అండ్ ఇటువంటి హెల్దీ జ్యూసులు ఖచ్చితంగా మనము మన లైఫ్లో ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటర్. ఇదనే కాదు, ఇంకా ఇలాంటివి చాలా చాలా రకాలు ఉన్నాయి. స్పెషల్ జ్యూసులు, స్పెషల్ డ్రింకులు బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో ఇలా అరటి దూట జ్యూస్ చాలా చాలా సింపుల్గా 2 పదార్థాలతో మనం తయారు చేసాము. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అరటి దూట జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. అరటి దూట జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అరటి దూట ముక్కలు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని బాగా మిక్సీ పట్టుకుని మరో మిక్సింగ్ బౌల్లోకి వడగట్టుకుని అందులో కాస్త మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి దూట జ్యూస్ రెడీ.